ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి వేదాంత పంచదశి అను గ్రంథమును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన వేదాంత పంచదశి అను గ్రంథాన్ని సవివరంగా తెలుసుకుందాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ గ్రంథంలోకి ప్రవేశిద్దాం. శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన వేదాంత పంచదశి అను గ్రంథాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి గురించి వివరాలు తెలుసుకుందాం. శ్రీ విద్యారణ్య స్వామి వారి జన్మభూమి కర్ణాటక దేశంలో తుంగభద్రా నదీ తీరమున విజయపురము లేక విజయనగరము. శ్రీ శంకరాచార్యుల వారి జననాది కాలము వలె వీరి జనన కాలము కూడా ఇదమిద్దమని నిశ్చయింపబడలేదు. శ్రీ విద్యాతీర్థులను శ్రీ శంకరాచార్యుల గురువులకు శ్రీ గౌడపాదాచార్యులు వారును 120 సంవత్సరములు జీవించిరి. శృంగేరి మఠంలో వీరి ఆరాధన ప్రతి సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి తిథియందు జరుగుచున్నది. శ్రీ స్వామివారు వ్రాసిన శ్లోకము ప్రకారము ఈయన తల్లి శ్రీమతి, తండ్రి మాయనుడు, సోదరులు సాయన సోనాథుల వారులు, బోధాయన సూత్రము, తైత్రీయ యజుశేఖ భారద్వాజస గోత్రము అని స్పష్టముగా తెలియచున్నది. ఈయనకు పూర్వాశ్రమమందు మాధవుడు, మాధవార్యుడు, మాధవామాత్యుడు, మాధవాచార్యుడు అనడి పేర్లు కలవు. సన్యాసాశ్రమ స్వీకారమున విద్యారణ్య స్వామి అని పేరు తీసుకున్నారు. తండ్రి మాయనుడు ఈయనకు మాధవుడని నామకరణం చేసి సర్వజ్ఞ విష్ణు అనడి పండితుని యొద్ద విద్యాభ్యాసమునకై అప్పగించెను. మాధవాచార్యులు మేధా సంపన్నుడై అత్యల్ప కాలములోనే 4 వేదములను, సకల శాస్త్రములను, ఇతర విద్యలను శ్రద్ధగా అభ్యసించెను. మాధవాచార్యులు విద్యాభ్యాస కాలమంతయు బ్రహ్మచర్య వ్రత నిష్ఠతో వేద శాస్త్రాది సకల విద్యలను అభ్యసించిన మీదట గురువు యొక్క ఆజ్ఞగుని స్వస్థలమునకు వెళ్ళెను. తల్లిదండ్రుల కోరిక ప్రకారము గృహస్థాశ్రమ స్వీకారమునకు అంగీకరించిన వాడై బాదాలి లేక బాదామి అనడి ప్రస్తుత నామము కల వాతాపిపురము అధీసుడగు, చాళుక్య రాజునకు మంత్రియగు, వీతిహోత్రుని ప్రియనందనయగు వీతిహోత్రి అను కన్యారత్నమును పరిణయమాడెను. అప్పటికి ఈయన వయస్సు 40 నుంచి 50 సంవత్సరములు ఉండును. మాధవాచార్యులు హంపియందు భువనేశ్వరి దేవాలయములో గాయత్రీ మంత్రోపాసనము చేయుచు లక్ష్మీ ప్రాప్తికై చిరకాలము ఘోర తపస్సు చేసెను. ఎంతకాలము తపస్సునరించినను లక్ష్మీదేవి ప్రసన్నురాలు కాకపోవుటచే తీవ్ర తపస్సు చేసేదనని దీక్ష వహించి 3 మాసములు పరిపక్వ ఫలములను తినుచు 6 మాసములు జలపానము మాత్రమే చేయుచు 1 సంవత్సరము వాయుభక్షణము చేసియు పిమ్మట 4 ఏండ్లు నిరాహారి అయ్యను. తన దారిద్ర్యమును లక్ష్మీ పద పంకజ నౌకా సహాయమున దాటవలను అనడి సంకల్పముతో
అత్యంత భక్తితో తీవ్ర తపము చేసెను. పంకజాసన సంతుష్ట చిత్తయై నిజరూపమున దర్శనమిచ్చెను. అప్పుడు మాధవాచార్యులు శరీరము గగుర్పడువ ఆనంద బాష్ప పూరిత లోచనుడై వినయ భయ భక్తులతో ఆ లక్ష్మీదేవిని అనేక విధముల ప్రస్తుతించెను. పద్మాలయ మందస్మిత ముఖారవిందమై మృదుమధుర వచనములుతో ఓయి విబుధాగ్రగణ్య నీ తపస్సునకు మెచ్చితిని. కాని నీ మనోరథము ఈ జన్మమున సిద్ధింపదు, పరజన్మమందు సిద్ధించును అనెను. మాధవాచార్యులు ఆ పలుకులను విని బద్ధాంజలి అయి ఇట్లనెను. తల్లి, అత్యాశ్రమ స్వీకారము పరజన్మమవునని శ్రీ స్మృతి పురాణాదులు ఘోషించుచున్నవి. యతికి ఆత్మవిజ్ఞానమే పరమధనము. కావున నేను అత్యాశ్రమమును స్వీకరించి శృంగగిరిపురమున నివసించుచు శిష్యవర్గముతో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించెదను. లక్ష్మీ దర్శన ప్రభావమున క్షణభంగురముగు ధనమునందు అభిమానము తొలగి ఇట్లు వైరాగ్యము కలిగి ఆధ్యాత్మ విద్యాసక్తుడగు మాధవాచార్యుని గూర్చి లక్ష్మీదేవి ఇట్లు ఆనతిచ్చెను. ఓ విద్వాంసుడా, ముల్లోకములందును ప్రజలు ఐశ్వర్యకాములై అనన్య భక్తితో నన్ను కొలుతురు. లక్ష్మీ ప్రసన్నత కలవారలే కదా ధన్యులు. నా కొరకై ఇంత ఉగ్ర తపంబు చేసి ఇప్పుడు ధనము వద్దు అని అంటున్నావు. నీవు సన్యాసాశ్రము స్వీకరించినను నీ తపఃఫలముగా అత్యాశ్రమమందే నీకు సకలైశ్వర్యములు అనుగూర్చెదను. పద్మాలయ యొక్క మధురమైన పలుకులను విని, స్వామి, జనని పరోపకారార్థమై ప్రయత్నపూర్వకముగా నీ పద సరోజములను ఎప్పుడు ధ్యానింతునో అప్పుడు మాత్రమే నాకు ధనము సహాయము చేయుము అనెను. ఈ వచనము విని లక్ష్మి మోదముంది, వత్స, నీవు ఎప్పుడు ఏ దేశమందు నన్ను ధ్యానింతువో అప్పుడు ఆ దేశమంతటను సువర్ణ వృష్టి కురిపించెదను. ఈ నా వచనము సత్యము, నీకు శాశ్వత ఖ్యాతి కలుగును అని ఆశీర్వదించి అంతర్ధానమొందెను. అంతట మాధవాచార్యులు నిజగృహమునకు పోయి మాతాపితరులకు అనుజ్ఞగుని శృంగగిరిపురమునకు చనెను. దాదాపు 1253 క్రీస్తు శకము 1331 మధ్యలో శ్రీ విద్యా తీర్థుల వారు శృంగేరి పీఠాధిపత్యమును వహించి ఉండిరి. మాధవాచార్యులు ఆ యతి సార్వభౌముని వలన సన్యాస ఆశ్రమమును స్వీకరించి విద్యారణ్యస్వామి అను ఆశ్రమనామమును తీసుకున్నారు. ప్రజోత్పత్తి సంవత్సరము 1331 ఏడి కార్తీక శుక్ల సప్తమి శుభదినమున శ్రీ శృంగేరి పీఠాధిపత్యమును వహించెను. అంత నుండి మాధవాచార్యులు శ్రీ జగద్గురు విద్యారణ్యస్వామి అని జగత్ ప్రఖ్యాతిగాంచెను. విద్యాతీర్థుల వారికి విద్యా శంకరులని నామాంతరము కలదు. 1336 ఏడి సంవత్సరమున బళ్ళారి జిల్లాలో తుంగభద్రా నదీ తీరమున విరూపాక్షస్వామి వారి క్షేత్రమందు విజయనగరమని ప్రఖ్యాతి నొందిన విద్యానగరమును నిర్మించి దానికి శ్రీ విద్యారణ్యస్వామి శంకుస్థాపనమునరించెను. ఆ విజయనగర సామ్రాజ్యమునకు బుక్క భూపాలుని పట్టాభిషేకమునర్చెను. ఆ బుక్కరాయల కోరికపై శ్రీ విరూపాక్ష క్షేత్రమునకు అచటి శ్రీ చక్రమునకు విద్యారణ్యస్వామి ఆధిపత్యము వహించెను. శ్రీచక్ర యంత్రము శ్రీ విద్యారణ్యస్వామి చేతనే ప్రతిష్ఠింపబడెను. మహత్తరమైన ఈ యంత్రమునకు 8 దిశలను, 8 ఏనుగులను, 8 సర్పములను చిత్రింపబడెను. శ్రీచక్రమును విజయనగరమును ప్రతిష్ఠించు ముహూర్తమందు అపశకన మగుటచే ఆ పట్టణమునకు శ్రీచక్రమునకు భవిష్యత్ కాలమున అనర్థము వాటిల్లునని విద్యారణ్యస్వామి తలచెను.
ఈ విజయనగర రాజ్యంను పరిపాలించిన భూపతులకును వారల సంతతి రాకుమారులకును విద్యారణ్య స్వామి రమారమి 50 సంవత్సరములు ప్రధాన మంత్రిగా ఉండి రాజ్యమును సమర్థతతో పరిపాలించుచు విశేషాభివృద్ధికి తోడ్పడెను. ఆ కాలమందు విజయనగరము యొక్క వైభవము దిగంత ఖ్యాతిగాంచెను. ఒకానొక కాలమందు విజయనగర సంస్థానమున ధనము శూన్యమయ్యెను. మిగుల దరిద్రము తాండవించెను. అప్పుడు రాజు శ్రీ విద్యారణ్య మునీశ్వరునిచే ఈ దురవస్థను విన్నవింపగా, పూర్వము లక్ష్మీదేవి తన కొసగిన వరమును జ్ఞప్తి యందుంచుకొని రాజుతో, రాజా, శ్రీ గాయత్రీదేవిని ప్రార్థించి సువర్ణ వర్షమును కురిపించెదను. నీ ప్రజల గృహావరణములందును వాళ్ళ పొలములోనూ కురిసిన సువర్ణము ప్రజలదే. నీ కోట ఆవరణములోనూ బాటలలోనూ వర్షించు సువర్ణము నీది. ఇందుకు అంగీకరింతువేని సువర్ణ వృష్టి కురియించుదను అని రాజు సంతోషముతో అంగీకరించెను. అంతట విద్యారణ్యులు గాయత్రీదేవిని ఒక ముహూర్త కాలము సువర్ణ వృష్టి గురించి ప్రార్థింపగా అపారముగు సువర్ణము వర్షించెను. దాని వలన బృహదీశ్వరునకు ప్రజలకు అపారమగు ధనము లభించెను. ఒకానొక కాలమందు శ్రీ విద్యారణ్యులు శిష్యులతో ఉత్తర దేశమునకు పోవుచుండా దారిలో ఒక అశ్వత్థ వృక్షము మీద నివసించుచుండిన బ్రహ్మరక్షసు శ్రీ విద్యారణ్యుని చూసి, నిలువుము, కదలకుము, నీవు నా ప్రశ్నలకు తృప్తికరముగా ఉత్తరములు ఇస్తేనే నేను నీకు స్వాధీనుడుగా ఉంటాను, లేదేని ఈ వృక్షమునందు నాతోడ నివసింపబలను అని ప్రతిజ్ఞ చేసెను. విద్యారణ్యులు బ్రహ్మరక్షసులు అడిగిన ప్రశ్నలకు తృప్తికరముగా సమాధానమిచ్చెను. అప్పుడు బ్రహ్మరాక్షసుడు చెట్టు నుండి దిగివచ్చి విద్యారణ్యుల పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను. శ్రీ విద్యాతీర్థులు విద్యాశంకర స్వామి, విద్యారణ్య స్వామి వారి గురువులు 1333 ఏడీ సంవత్సరంలో కార్తీక శుద్ధ సప్తమి నాడు అంబికా యోగనిష్ఠుడై తనను సమాధియందు సజీవునిగా కప్పివేయుడు అనియు, 12 సంవత్సరముల వరకు సమాధిని తెరువరాదనియు శిష్యులకు ఆజ్ఞాపించెను. కాని 3 ఏండ్ల తరువాత కొందరు శిష్యులు సమాధిని తెరిచి చూడగా తీర్థుల వారి శరీరమందు కొంత మార్పు కలుగుట చూచి వారి ఆజ్ఞ ఉల్లంఘన ఏ ప్రమాదము ఘటించును అను భయముతో సమాధి ద్వారము ఎప్పటి ఎట్లే గప్పివేసిరి. ఆనాటి రాత్రి తీర్థుల వారు విద్యారణ్య స్వామికి మరికొందరు శిష్యులకు స్వప్నమందు కనబడి తన ఆజ్ఞ ఉల్లంఘించి సమాధిని తెరవకూడదనియు విజయనగర పురాధీసుని సహాయముగొని తన సమాధి పైన ఒక ఆలయంను కట్టించమని కోరెను. శ్రీ విద్యారణ్య స్వామి వారి ఆజ్ఞ అనుసారము తీర్థుల వారి సమాధిపై శ్రీ విద్యాశంకర మందిరము, ఒక దివ్య మందిరము నిర్మించిరి. ఇప్పటికిని శ్రీ తీర్థుల వారు సమాధియందు సజీవులై యోగనిష్టలో ఉన్నారనిది వాడుక. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కాశ్మీర దేశము నుండి శారదామూర్తిని శృంగేరి మఠమునకు కొని తెచ్చినప్పుడు చందన విగ్రహముగా ప్రతిష్ఠించిరి. శ్రీ విద్యారణ్య స్వామి శృంగేరి పీఠాధిపత్యము వహించిన పిమ్మట పంచలోహములతో శారదా విగ్రహము నిర్మించి ప్రతిష్ఠించి కుంభాభిషేకము చేయించిరి. ఆ శారదాంబ విగ్రహమే ఇప్పుడు అర్పింపబడుచున్నది. ఇట్లు దిగంత విఖ్యాతిగాంచి 1386 ఏడీ సంవత్సరమున జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి సోమవారమున పంపా క్షేత్రమందు శ్రీ విరూపాక్షేశ్వర సన్నిధియందు శ్రీ విద్యారణ్య స్వామి బ్రహ్మైక్యము పొందినారు.
వీరి నిర్యాణానంతరము బుక్కరాయల పుత్రుడు రెండవ హరిహర రాయలు 4 వృత్తులు దైవములకును 96 వృత్తులు బ్రాహ్మణులకు మాన్యముగా నొసంగి తమ కుల గురువకు శ్రీ విద్యారణ్య స్వామి గౌరవార్థము విద్యారణ్యపుర అనే అగ్రహారము నిర్మించెను. ఆ అగ్రహారము ఇప్పటికీ శృంగేరికి దక్షిణ ప్రాంతంలో కలదు. మహారణ్యము వంటి వేదాంగ తర్క వ్యాకరణ మీమాంస జ్యోతిషాది సమస్త విద్యలయందును పారంగతులగుల చేత విద్యారణ్యులు అనేవారు ఈ అనేక గ్రంథములను రచించెను. వేద భాష్యము, అధికరణ రత్నమాల, సర్వదర్శన సంగ్రహము, అవభూతి ప్రకాశిక, బ్రహ్మగీత, శ్రీ వేదాంత పంచదశి, జీవన్ముక్తి వివేకము, దృగ్దృశ్య నివేదిక, వివేక టీకా, అపరోక్షానుభూతి టీకా, ధాతువృత్తి 2500 శ్లోకములతో క్రియాపదముల యొక్క 2200 మూల ధాతువులకు వివరణము, కాలమాధవీయము, ధర్మశాస్త్రము, శతప్రశ్న కల్పలతిక, పరాశర మాధవీయము, జైమిని న్యాయమాలా విస్తరము, ఆచార మాధవము, వ్యవహార మాధవము, విద్యారణ్య కాలజ్ఞానము, శంకర దిగ్విజయము, వేదాంత ఆశీర్వాదము, అను గ్రంథములను రచించిరి. శ్రీ వేదాంత పంచదశి అను ఈ గ్రంథమును 3 ఖండములుగా భాగించి పరమాత్మ యొక్క సత్స్వరూపమును వివేక పంచకమని, చిత్స్వరూపమును దీప పంచకమని, ఆనంద స్వరూపమును ఆనంద పంచకమని వివరించిరి. 15 ప్రకటములుగా అతి స్ఫుటముగా వివరించి గ్రంథనామమునకు సార్థకము చేకూర్చిరి. శ్రీ విద్యారణ్యులు పంచదశి మంత్రోపాసకులనియు అందుచే మంత్ర బీజములు 15కి 15 ప్రకటనలను కల్పించి పరబ్రహ్మం యొక్క సచ్చిదానంద స్వరూపమును వ్యక్తీకరించినని కూడా చెప్పుకుంటున్నారు. ఇంతటితో శ్రీ విద్యారణ్య స్వామి గారి పరిచయము సమాప్తము. మరలా శ్రీ వేదాంత పంచదశి గ్రంథములో శ్లోకముతో కలుద్దాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.